హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం తెలుగు టైటన్స్ ఖచ్చితంగా రీటైన్ చేసుకునేటువంటి నలుగురు ప్లేయర్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోయింగ్కి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేస్తే ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం తెలుగు టైటన్స్ అందరికంటే ముందుగా రీటైన్ చేసుకునేటువంటి ప్లేయర్ ప్రఫుల్ జవారే. ఎందుకంటే ప్రఫుల్ జవారే లాస్ట్ సీజన్లో కొన్ని మ్యాచెస్లో నిరాశపరిచినప్పటికీ కొన్ని మ్యాచెస్లో బాగానే పర్ఫామ్ చేశాడు. అండ్ తెలుగు టైటన్స్ ఈ ప్లేయర్ తోటి 2 years కాంట్రాక్ట్ చేసుకుంది. సో ఈ నేపథ్యంలో ఈ ప్లేయర్ ఖచ్చితంగా రీటైన్ అవుతాడు. అండ్ దాంతోపాటుగా రీసెంట్లీ కంక్లూడెడ్ యువ కబడ్డీ సిరీస్లో కూడా తను టాప్ రైడర్గా ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో ఈసారి తెలుగు టైటన్స్కి బాగా పర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ యంగ్స్టర్. సెకండ్ ప్లేయర్ సంజీవి. ఈ యంగ్ ఆల్రౌండర్ కూడా లాస్ట్ సీజన్లో బాగానే పర్ఫామ్ చేశాడు కొన్ని మ్యాచెస్లో. బట్ కొన్ని మ్యాచెస్లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడని చెప్పాలి. బట్ తెలుగు టైటన్స్ ఈ ప్లేయర్తో కూడా 2 సంవత్సరాల కాంట్రాక్ట్ని చేసుకుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్లేయర్ కూడా రీటైన్ అవుతాడు. అండ్ తన ఫామ్ని, తన కాన్ఫిడెన్స్ని గెయిన్ చేసుకుని వచ్చే సీజన్లో పర్ఫామ్ చేయాలని కోరుకుందాం. థర్డ్ ప్లేయర్ అంకిత్ జాగ్లాన్. అంకిత్ జాగ్లాన్కి లాస్ట్ సీజన్లో ఆడడానికి పెద్దగా అవకాశాలు లభించలేదు. టీంలో సందీప్ ధుల్ ఉన్నటువంటి కారణంగా ఎక్స్పీరియన్స్ కోసం వెళ్లారు కోచింగ్ స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్. సో ఈ నేపథ్యంలో ఈ ప్లేయర్కి పూర్తి స్థాయి అవకాశాలు కనుక వచ్చే సీజన్లో లభిస్తే చాలా బాగా పర్ఫామ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ ప్లేయర్తో కూడా తెలుగు టైటన్స్ 2 years కాంట్రాక్ట్ని చేసుకుంది కాబట్టి ఈ ప్లేయర్ కూడా ఖచ్చితంగా రీటైన్ అవుతాడు. ఫోర్త్ ప్లేయర్ ఓంకార్ పాటిల్. ఓంకార్ పాటిల్ యూపీ యోధాస్కి అగెన్స్ట్గా సూపర్ పర్ఫార్మెన్స్ని డెలివర్ చేశాడు. బట్ ఆ తర్వాతి మ్యాచెస్లో నిరాశపరిచాడని చెప్పాలి. బట్ ఈ ప్లేయర్కి ఇంకో అవకాశం కల్పించినట్టయితే తెలుగు టైటన్స్కి ఈ ప్లేయర్ బాగా పర్ఫామ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ ప్లేయర్ తోటి కూడా తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ 2 years కాంట్రాక్ట్ని చేసుకుంది కాబట్టి ఈ ప్లేయర్ కూడా ఖచ్చితంగా రీటైన్ అవుతాడు. సో నెక్స్ట్ సీజన్లో బాగా పర్ఫామ్ చేయాలని కోరుకుందాం ఓంకార్ పాటిల్. సో వీళ్ళు ఫ్రెండ్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం తెలుగు టైటన్స్ ఖచ్చితంగా రీటైన్ చేసుకునేటువంటి నలుగురు ప్లేయర్స్. ఈ నలుగురు ప్లేయర్స్లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. అండ్ ప్రో కబడ్డీలో మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోయింగ్కి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ పైన కావాలో కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి.